హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ వ్లాగ్స్. ఏంటి నేను గొంతు మాత్రం వినిపిస్తుంది కానీ మనిషిని కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇక్కడ ఈ వీడియో అనేది మొత్తం మా చిన్నోడి కోసం అనమాట. మా చిన్నోడి గురించి తీస్తున్నాను, మీరు చూడాలని చెప్పి. చూడండి, మీ పిల్లలు దేంతో ఆడతారు? బాల్, బ్యాట్స్ ఇట్లాంటి వాటితోటి కానీ ఏవైనా బొమ్మలతోటి కానీ ఆడుతున్నారా? కానీ మేము మాత్రం అట్లా కాదు. మా చిన్నోడు మాత్రము ఇలా స్పూన్లతోటి, బౌల్లతోటి ఇలాంటి వాటితో ఆడుతున్నాడు అనమాట. మాకు బుద్ధి లేక మేము ఆల్రెడీ కొన్ని బొమ్మలు కొని తప్పు పని చేసామని అర్థమైపోయి ఇప్పటి నుంచి ఎటు వెళ్ళినా కూడా ఏదైనా మేము ఒక్క బొమ్మ కూడా కొనట్లేదండి. ఎందుకంటే వాడు ఎట్లాగో మేము ఎంత కొన్నా చేసినా వాడు మాత్రం ఆడేది ఈ వంట సామాన్తోనే ఆడుతున్నాడు. అయితే నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇదే విధంగా చేస్తున్నారంట. మరి జనరేషన్ అట్లాంటిదేమో చెప్పలేము. అయితే ఏదో ఇలానే ఆడుకుంటూ సైలెంట్గా ఉన్నాడులే, వాడిది వాడు, మాకేం డిస్టర్బ్ చేయట్లేదు, సతాయించట్లేదు అనుకోకండి. ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. ఇట్లా ఆడుకుంటూ మొత్తం గిన్నెలు అవన్నీ తీసి ఉన్న చోట పెట్టట్లేదండి. ఎటు పడితే అటు వాడి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నాడు. ఏదో ఒక మురుమురాలు తిన్నాడు కొన్ని, అది ఒకటి కింద పడ్డదని అని చెప్పేసి అది తీసేసి తినేసాడు. ఎంత మనం నీట్గా పెట్టినా ఏం చేసినా పిల్లలు మాత్రం వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తారనమాట. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి నా మొహం చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, పెద్ద పనిమంతుడు అనమాట మా వాడు. అక్కడ డోర్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు. ఇట్లా ఎక్కడ కూడా ఏదో ఒకటి సదురుకుంటూ ఉండకపోతే వాడికి మాత్రం తీరదనమాట ఒక్క నిమిషం కూడా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏదో ఒకటి ఇట్లా సదురుకుంటూ నించోనే ఉంటాడు కానీ అస్సలు కూర్చోడండి, ఒక్క నిమిషం కూడా కూర్చోడు అనమాట మావాడైతే. మరి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా ఏంటనేది నాకు కమెంట్ చేయండి. చూడండి, ఏదో ఆయనకి ఏదో పని చెప్పినట్టు గిన్నెలు అవన్నీ తీసుకొని ఎట్లా పోయి హాల్లో పెడుతున్నాడో చూడండి. ఇది మా నోడి పని. అస్సలు తట్టుకోలేకపోతున్నాం అనమాట మేమైతే. అసలు ఉన్న చోటు ఉండట్లేదు, మేమైతే వెతుక్కోలేక చేస్తున్నాము. ఏవైనా ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ చిన్న చిన్న స్పూన్స్ అవన్నీ అయితే అసలు కనిపించట్లేదు. అన్నీ కూడా దేని కిందకో వేసేస్తాడు. మార్నింగ్ మా సర్వెంట్ వచ్చి ఊడ్చి తుడిస్తే కానీ అవి బయటకు వస్తాయన్నమాట. ఏ మంచాల కిందనో లేదంటే టీవీ స్టాండ్ కిందకో వెళ్ళిపోతాయి అన్నమాట. మా రిత్విక్ వీడియో మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మా చిన్నోడిని చూడండి ఎలా ఉన్నాడో, వాడి గురించి కూడా కమెంట్ చేయండి. బాయ్ చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నాను, వాడు మాత్రం అస్సలు చెప్పట్లేదు అనమాట. సో ఇలా ఈరోజు ఈ వీడియోని ఎండ్ చేసేసాను. ఇలా